విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపుదల కోసం బ్రహ్మకుమారి అవగాహన సదస్సు. విద్యార్థుల భవిష్యత్తు విద్యా ప్రమాణాల పెంపుదల కోసం ప్రజాపిత బ్రహ్మకుమారీలు శనివారం ఎంవీపీ కాలనీ సెక్టార్ 1 మెడిటేషన్ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీకే సత్యవతి, ఎంవీపీ కాలనీ, బీకే రూపా, విశాలాక్షి నగర్, బీకే రమా హెచ్బీ కాలనీ మెడిటేషన్ కేంద్రాల ప్రతినిధులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతత, ఒత్తిడి నివారణ, మానసిక ఎదుగుదల చేకూరుతుందని వివరించారు. ఇటీవల విద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి అని, వాటిని పూర్తిగా నిరోధించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించవచ్చునని వివరించారు. విశాఖ నగరంలో 21 కేంద్రాల ద్వారా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాపిత మెడిటేషన్ కేంద్రంలో 36 సంవత్సరాలు విద్యార్థిగా వ్యవహరించిన రామారావు 2వ వర్ధంతి పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు ప్రజాపిత బ్రహ్మకుమారీలు తెలియజేశారు. ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేసి అతిథులను ఘనంగా సత్కరించారు. అయితే కేవలం అంటే ఇప్పుడు యొక్క సమాజంలో మనం చూస్తున్నాం కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా వరకు టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ సమయం కాబట్టి ఎగ్జామ్స్ అనగానే పిల్లల్లో కొంచెం టెన్షన్ వస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల కంటే ఎక్కువగా టెన్షన్ ఉంటుంది. అయితే పిల్లలకు అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ చదువుకుంటూ కూడా ముందుకి మంచిగా టెన్షన్ ఫ్రీగా ఎలా వెళ్ళాలి, ఎలా తమ యొక్క ఆధ్యాత్మిక మానసిక శక్తిని పెంచుకోవడానికి కోసమే ఈ విద్యాలయంలో ఒక 21 వింగ్స్ ఉన్నాయి. అందులో ఒక వింగ్ అన్నమాట ఎడ్యుకేషనల్ వింగ్. ఈ ఎడ్యుకేషన్ వింగ్స్ ద్వారా మేము అందరం కూడా వాల్యూ బేస్డ్ క్లాసెస్ అనేది ఫ్రీగా అందరికీ నేర్పించడం జరుగుతుంది. రాజయోగ మెడిటేషన్ ద్వారా మన యొక్క టెన్షన్ అనేది తగ్గించుకోగలుగుతాం, మన యొక్క మనోబలాన్ని పెంచగలుగుతాం, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా పిల్లలు స్టూడెంట్స్ కూడా మంచిగా ఎప్పుడైతే ఆంతరికంగా కూడా శక్తివంతంగా వారు తయారవుతారు, అప్పుడు వాళ్ళు మన యొక్క సొసైటీలో లైఫ్లో బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మనం చూస్తున్నాం కదా, రోజు రోజుకి టెన్షన్ వలన స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మనం ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా, రాజయోగ మెడిటేషన్ ద్వారా ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేది మనం అరికట్టగలుగుతాం. ఇది విద్యాలయం.